తెలంగాణలో హస్తం దెబ్బకి కారు పార్టీ ఇప్పటికే షడ్డుకెళ్లింది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ హవాతో బీఆర్ఎస్ చతికిలపడింది. ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికే నేతల ఓటమి, పార్టీ మార్పులతో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయింది. ఇక ఎమ్మెల్సీలలో కూడా బీఆర్ఎస్ బలం తగ్గటంతో కార్యకర్తలు కూడా పార్టీకి బై బై చెప్పి కారు శాశ్వతంగా షెడ్డులో పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ అనూహ్య పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఉన్నారని, ఆపరేషన్ ఆకర్షితో బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుడుతోందని చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఊహించని రీతిలో బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బసవరాజ్ సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రాగానే అర్ధరాత్రి ఆయన నివాసంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం అమావాస్య కావడంతో గురువారం రాత్రే వీళ్లు కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తోంది. వీరి చేరికతో మండలిలో హస్తం బలం 12కు చేరింది. ఇటీవలే మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరినట్లయింది. మరికొందరు కూడా బీఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అనూహ్యంగా ఎమ్మెల్సీలు అర్ధరాత్రి కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్ లో పరేషాన్ అవుతున్నారట. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఎమ్మెల్యేలైనా కాపాడుకోవడానికి సర్వ ప్రయత్నాలు మొదలుపెట్టారని చర్చించుకుంటున్నారు. పార్టీని కాపాడుకునేందుకు కేటీఆర్, హరీష్ రావులను రంగంలోకి దింపారట కేసీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చలు జరపాలని ఆదేశాలిచ్చారట. అయితే పార్టీ మారిన నేతలు మాత్రం బీఆర్ఎస్ నేతల సంప్రదింపులకు ఫోన్ ఎత్తడం లేదని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారంలో మరో 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. వారిని బొజ్జగించి పార్టీ మారకుండా చూడాల్సిన బాధ్యత కేటీఆర్, హరీష్ లపై పెట్టారని బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు కనీసం బీఆర్ఎస్ నుంచి ఎవరెవరు కాంగ్రెస్ లో చేరుతున్నారో కూడా తెలియనీయకుండా లీకులకు బ్రేకులు వేసి మరీ చేర్చుకుంటున్నారు. సొంత పార్టీ నేతలే ఒకరిని ఒకరు అనుమానాస్పదంగా చూసుకునే పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ కు. ఈ తరుణంలోనే కారు పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారని, ఒకరిద్దరు బీజేపీ వైపు వెళ్లే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని లేదా ఎలా వ్యవహరించాలనే విషయంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్లతో మంతనాలు జరుపుతున్నారట. ఇకపై కంటిన్యూగా జాయినింగ్స్ ఉంటాయని టీపీసీసీకి చెందిన నేతలు చెబుతున్నారు. తమ టార్గెట్ 25 మంది ఎమ్మెల్యేలని, ఇప్పటికే 7 కాంగ్రెస్ లో చేరగా త్వరలో మిగతా వారంతా చేరుతారని అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో కలిపి ప్రస్తుతం అధికార పార్టీ సభ్యుల సంఖ్య 71కి చేరుకుంది. అలాగే శాసన మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 6 మాత్రమే సభ్యులున్నారు. తాజాగా 6 సభ్యులు చేరడంతో వారి బలం 12కు చేరింది. వామపక్ష ఎమ్మెల్సీ మద్దతుతో కలిపి 13కు చేరుతుంది. దాంతో మరో 5-6 సీట్లు ఉంటే మండలిలో కూడా మెజారిటీ దక్కుతుందని, రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా కీలక బిల్లులను నెగ్గించుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేదని, టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకదని రేవంత్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పుట్టిన 25 ఏళ్లలో ఇంతటి దీనావస్థలో ఎప్పుడూ లేదని విమర్శలు గుప్పించారు. ఇక బీఆర్ఎస్ గత చరిత్రేనని, భవిష్యత్తు లేదని జోష్యం చెప్పారు. తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలతో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించింది. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఈ సన్నాహక సమావేశానికి 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన 2 ఎమ్మెల్యేలు వివేక, లక్ష్మారెడ్డిలు సమావేశానికి రాలేమని ముందస్తుగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం బీఆర్ఎస్ లో తీవ్ర చర్చకు దారితీసింది. వీరిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ అధినేత ఊహకు అందకుండా కాంగ్రెస్ స్ట్రాటజీని అమలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆమె మహారాజు